అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం నగరంలో 14వ డివిజన్లో మహిళలతో మాటామంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జాఫర్ ముహద్దీన్, షాబీర్ రబీ అనే దంపతులకు టిట్కో ఇళ్ల కోసమై 25,000 రూపాయలు 4 సంవత్సరాల కిందట కట్టారు. అయినా వాళ్లకు ఎలాంటి టిట్కో ఇళ్లకు సంబంధించిన పత్రాలు కానీ వాళ్ళకు అలాట్ చేయడం కానీ ఏమీ లేదని, ఇప్పటికీ రెంట్లు కట్టుకొని రెంట్లు కట్టలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి సొంత ఇల్లు వస్తుంది కదా అని ఎన్నో ఇబ్బందులు పడి మేము 25,000 రూపాయలు కట్టాము. అది నిరుపయోగంగా మారింది. ఆవిడ అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా వాళ్ళు తీవ్రంగా బాధపడడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి టిట్కో ఇళ్లను నిరుపయోగంగా పెట్టి ఏం లబ్ధి పొందారో ప్రజలకు చెప్పాలి. ఈ విధంగా ఎంతోమంది లక్షలాది ఇల్లు ఈరోజు అవి పాడుబడిన గృహాల్లాగా చేసి చెట్లు పడి వాటిని నిరుపయోగంగా పడేసిన ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. అలానే ఈ డివిజన్లో మురుగు కాలువల సమస్య కానీ, ఇంకా కొంతమందికి అయితే పనుల వల్ల వాళ్ళు వృత్తిలో భాగంగా పడిపోయినా కూడా వాళ్లకు వయసు ఉన్నా కూడా పెన్షన్ వర్తింపజేయలేదని కొందరు ఇలాంటి సమస్యలు ఎన్నో చెప్తున్నారు. కరెంటు బిల్లులు అయితే పూర్తి లైట్లు ఆఫ్ చేసుకున్నా కూడా మాకు కరెంటు బిల్లులు వేలల్లో వస్తున్నాయి. 1000 రూపాయలు దాటకుండా ఎంత జాగ్రత్త పడినా 1000 రూపాయలు దాటిపోతుంది. వీళ్ళు అర్హులు కాదు, 1000 రూపాయలు వచ్చిందని ఎన్నో పథకాలను కట్ చేసే పరిస్థితి ఉందని కూడా ప్రజలు వాపోతున్నారు. ఇలాంటి సమస్యలన్నింటినీ ఈ ప్రభుత్వం గుర్తించాలి. మీరు ఎన్ని సాకులు చెప్పి పథకాలను ఆపినా కూడా ప్రజలంతా తెలుసుకున్నారు. మీకు 2024లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తున్నాం. అర్హులైన వారికి వర్తింప చేయడమే లక్ష్యంగా ప్రభుత్వాలు ఉండాలి, కానీ ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేయకూడదని కూడా ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. జై జనసేన, జై హింద్.